Hi everybody, నా పేరు సురేన్ బాబు. I am Director of Navesai Projects Private Limited. We develop authorized red sandal farmland ventures since 2018. మా కంపెనీ స్టార్ట్ అయ్యి 2018లో ప్రైవేట్ లిమిటెడ్ అయిందండి. ఈ రోజు వరకు 16 వెంచర్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. విత్ ఇన్ 2000 acres with 7,200 plus satisfied customers. 2024లోనే అరౌండ్ 1150 acres సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఈ 2000 ఎకరాల్లో 1150 ఎకరాలు లాస్ట్ ఇయర్లో కంప్లీట్ చేశాము. దిస్ ఈజ్ ఎ ట్రాక్ రికార్డ్ అండి. ఫార్మ్ల్యాండ్ హిస్టరీలోనే ఇది ఒక సరికొత్త రికార్డ్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న వృక్షం ఎర్రచందనం. ఇది ఎక్కడ పడితే అక్కడ సాగయ్యే చెట్టు కాదు. ప్రపంచవ్యాప్తంగా 4-5 కంట్రీస్లో పెరుగుతుంది. అందులో ఇండియా ఒకటి. ఇండియా ఇస్ ద మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రెడ్ శాండిల్వుడ్. ఇండియాలో కూడా ఈస్టర్న్ ఘాట్స్ అండి, సౌత్ ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్, నల్లమల శేషాచల ఫారెస్ట్ దీనికి ఆరిజిన్ అనమాట. కాబట్టి ఆ చుట్టూ ఉన్న స్టేట్స్ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఆంధ్రాలో కూడా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఆ పర్టికులర్ ఏరియాస్లోనే ఇది సాగుతుంది. కాబట్టి నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఏ వెంచర్స్ వేసినా కూడా ముందు సాయిల్ టెస్టింగ్ అనేది తీస్తామన్నమాట. ఎర్రచందనం ఇక్కడ సాగుతుందని టెక్నికల్గా నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ఆ ల్యాండ్ని మనం ఎక్వైర్ చేసి వెంచర్ కింద డెవలప్ చేస్తాం అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచవ్యాప్తంగా 7,000 మెట్రిక్ టన్స్ ఎర్రచందనం అనేది రిక్వైర్డ్ ఉంది. కానీ 2000 మెట్రిక్ టన్సే ప్రొడక్షన్ అనేది వస్తుంది. కాబట్టి దెర్ ఈజ్ ఏ హ్యూజ్ గ్యాప్ అండి. అంటే రిక్వైర్మెంట్కి ప్రొడక్షన్కి 5000 మెట్రిక్ టన్స్ ఉంది. ఇది కూడా అరౌండ్ 2000 ఇయర్లో ఒక అనాలిసిస్ ప్రకారం. ఈరోజు దాని యూసేజ్ ఇంకా పెరిగింది, దాని యొక్క రిక్వైర్మెంట్ ఇంకా పెరిగింది. కానీ ప్రొడక్షన్ మట్టికి స్పెసిఫిక్ ఏరియాస్లోనే సాగుతుంది. కాబట్టి ఈ ఎర్రచందనానికి సంబంధించిన డిమాండ్ అనేది పెరిగేదే కానీ తగ్గేది అసలు లేనే లేదు. కాబట్టి ఎవరైతే ఎర్రచందనం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ అనేది వస్తాయనేది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఒక కస్టమర్ నవ్యసాయి ప్రాజెక్ట్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, వీ డోంట్ డూ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్స్ అండి. అంటే మనం రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని డెవలప్ చేసి మనం సేల్ చేయము. మనం ఎన్ని 100 ఎకరాలైనా సరే ముందు కంపెనీ పేరు మీద ల్యాండ్ ఎక్వైర్ చేస్తాము. ల్యాండ్ ఎక్వైర్ చేసే ముందు ఇక్కడ ఎర్రచందనం సాగు అవుతుంది అని భూ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత అన్ని కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత లీగాలిటీ మొత్తం చెక్ చేసి ఖచ్చితంగా ఇది లీగల్గా పక్కాగా ఉందన్న భూమిని మనం ఏం చేస్తామంటే మనం కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకుని వెంచర్ డెవలప్ చేస్తాము. డ్రిప్పు, బోర్లు, చుట్టూ సీసీ క్యాంప్స్, సోలార్ ఫెన్సింగు, వాచ్మెన్ హౌసు, 30 feet రోడ్సు, అలాగే ఫామ్ యూనిట్ డివిజన్ అండి. వెంచర్ని ఫామ్ యూనిట్స్ కింద మనం డివైడ్ చేస్తాము. ఒక యూనిట్ వచ్చేసి 22 సెంట్లు, 100 ఎర్రచందనం మొక్కలు ప్లాంటేషన్ చేసి డ్రిప్పు, బోర్లు, వాటర్ రిజర్వాయరు, అంటే అగ్రికల్చర్కి కావాల్సిన రిసోర్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేసిన తర్వాత సేల్కి అనేది ఓపెన్ చేస్తాము. ఒక యూనిట్ 1/2 ఏకరు కస్టమర్ యొక్క దీన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ బట్టి కస్టమరు యూనిట్ 1/2 ఏకరా అనేది సెలెక్ట్ చేసుకుంటాడు. మనం స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తామన్నమాట. రిజిస్టర్ డాక్యుమెంట్లో మనం ఎర్రచందనం మొక్కలకి ట్యాక్స్ కట్టి రిజిస్టర్ చేస్తామండి. ప్రతి మొక్కకి 300 రూపాయలు చొప్పున కస్టమర్ పేరు మీద చలానా తీసి అడంగల్లో ఎంట్రీ చేసి మనం రిజిస్ట్రేషన్ అనేది చేస్తాము. కాబట్టి మనం ఆథరైజ్డ్ ఫార్మ్ల్యాండ్ వెంచర్స్ అనేది ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతి మొక్కకి ట్యాక్స్ కట్టి మనం రిజిస్ట్రేషన్ అనేది చేస్తాము. అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్లో లేఅవుట్ని రిజిస్టర్ చేసి ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. అంటే మనం బండ్ల దారి అంటారు కదా, దాన్ని కూడా కస్టమర్కి ఆథరైజ్డ్గా రాసిస్తున్నామండి. అలా చేసే ఏకైక కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నవ్యసాయి ప్రాజెక్ట్స్లో ఎవరైనా సరే ఎలాంటి సందేహాలు లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం 100% లీగాలిటీ అనేది ఉన్న సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనం ఇప్పుడు వరకు మనం రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్లో కానీ ఇప్పుడు వరకు సేల్ చేసిన దీనిలో కానీ ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయని చెప్పి ఎవరైనా చూపించినా కూడా 25 లక్షల క్యాష్తో పాటు లాయర్ ఫీజులు కూడా మనమే ఇస్తాం. కస్టమర్కి అంత భరోసా ఇచ్చి సేల్ చేస్తున్న సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. భారతదేశంలో మొట్టమొదటి జియో ఫెన్స్డ్ ఫామ్ ల్యాండ్ అండి. ఇంతవరకు ఫామ్ ల్యాండ్ హిస్టరీలో ఎవరు జియో ఫెన్సింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. మనం మొట్టమొదటిసారిగా జియో ఫెన్సింగ్ చేసి కస్టమర్కి ఇస్తున్నాం. అంటే శాటిలైట్లో మనం హద్దుల్ని రిజిస్టర్ చేసి కస్టమర్కి పక్కాగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా
ఏ సంస్థ కూడా ఇంతవరకు చేయలేదు. స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది మా ప్రత్యేకత అండి. కస్టమరు కొనుక్కున్న భూమి స్పాట్లో రిజిస్టర్ చేసేస్తాము. 3 months లోపు పట్టాదాని పాస్బుక్ కస్టమర్కి మనం ప్రొవైడ్ చేస్తాం గవర్నమెంట్ నుంచి. అలాగే 12 సంవత్సరాలు మెయింటెనెన్స్ అగ్రిమెంట్ని రిజిస్టర్ చేసి ఇచ్చే ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీకు ఎన్ని కంపెనీలను ఉండనియండి, 12 సంవత్సరాల మెయింటెనెన్స్ అగ్రిమెంట్ని లీగల్గా సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్ చేసి ఇచ్చే ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇంతవరకు చాలా వాటిల్లో మిగతా కంపెనీస్ అన్నీ మన అనుకరిస్తానికి ట్రై చేశారు, కానీ ఈ ఒక్క విషయం మటుకి ఇంతవరకు ఫామ్ ల్యాండ్ హిస్టరీలో కూడా ఎవరు రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అనేది ఇవ్వట్లేదు. అలా మనం 100% లీగాలిటీస్తో చెప్పింది చెప్పినట్టుగా డాక్యుమెంట్ మీద ఇచ్చి కస్టమర్ని కోటీశ్వరం చేస్తున్న సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రతి వెంచర్లో కూడా కస్టమర్ అయిన ఎప్పుడైనా వచ్చి ఒకరోజు ఉండి వాళ్ళకి సంబంధించిన ఫామ్ యూనిట్స్ చూసుకుని వెళ్ళే విధంగా ఫామ్ హౌసెస్ కట్టిస్తున్నామండి. ఇది ఓన్లీ కస్టమర్ కోసమే. కస్టమర్ ఎప్పుడైనా వచ్చి ఆ ఫామ్ హౌస్లో ఒకరోజు స్టే చేసి విజిట్ చేసి వెళ్ళే విధంగా మనం దాన్ని డెవలప్ చేస్తాం అనమాట. మన బ్రాంచెస్ మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాదు, కర్నూలులో ఉన్నాయి. అట్ ప్రజెంట్ ఏపీ, తెలంగాణలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో బై మార్చి కల్లా మనం బెంగళూరు, చెన్నైలో బ్రాంచెస్ ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నాము. ఎన్ఎస్పి ఇండియా అని చెప్పి ప్రతి స్టేట్లో కూడా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఆఫీస్ ఉండే విధంగా ఫ్రాంచైజ్ మోడల్ని మనం డెవలప్ చేస్తున్నాం అనమాట. 12 సంవత్సరాల మెయింటెనెన్స్ అగ్రిమెంట్తో పాటు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది చేయిస్తాం అనమాట. ఎలాంటి పంట నష్టం జరగకుండా, ఒకవేళ పంట నష్టం జరిగినా కూడా కస్టమర్ నష్టపోకుండా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మేమే చేయిస్తున్నాము. ఈ 12 సంవత్సరాల కాలంలో దానికి అయ్యే ఖర్చు, మెయింటెనెన్సు, పర్మిషన్సు, సెక్యూరిటీ, క్రాప్ ఇన్సూరెన్సు అన్నీ కూడా కస్టమర్ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా మనం 12 సంవత్సరాలు దానికి అయ్యే ఖర్చు అంతా కూడా కంపెనీ పెట్టుబడి పెట్టి సాగు అనేది చేస్తారనమాట. ఎర్రచందనాన్ని శాంతిలైన్స్ పిరోకాల్పస్ అంటారు, దాని టెక్నికల్ నేమ్ అనమాట. దీన్ని రక్త చందనం అని కూడా అంటారు. ఎర్రచందనం యొక్క వాల్యూ వచ్చేసి దాని యొక్క గ్రేడుని బట్టి ఉంటుంది. 1 కేజీ ఎర్రచందనం ఎంత అని మనం వాల్యుయేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ గ్రేడుని బట్టి దానికి వాల్యూ ఉంటుంది. దానిలో ఉన్న ఆయిల్ కంటెంట్ బట్టి ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అనేది 3 గ్రేడ్స్ కింద డివైడ్ చేస్తారు. 2015లో ఏపీ గవర్నమెంట్ ఎర్రచందనాన్ని సాగుని లీగల్ చేసినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవో రేటు ప్రకారం 1 కేజీ ఏ గ్రేడ్ వచ్చేసి 5,600, బి గ్రేడ్ వచ్చేసి 3,200, సి గ్రేడ్ వచ్చేసి 2,100 అనమాట. మన దగ్గర ఒక యూనిట్ కొనుక్కున్న కస్టమర్కి 12 సంవత్సరాల తర్వాత ROI ఎంత రావచ్చు అంటే, ఒక్కొక్క ఎర్రచందనం చెట్టు లీస్ట్ ఎస్టిమేషన్, లీస్ట్ గ్రేడు, లీస్ట్ వెయిట్ 2 లక్షల రూపాయల చొప్పున మనం క్యాల్కులేట్ చేసినా కూడా 100 చెట్లు అంటే 100 × 2 లక్షల రూపాయలు అనమాట. 2 కోట్ల రూపాయలు. మనం రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 50-50 ప్రాఫిట్ షేరింగ్ కాబట్టి భూమి మీది, సాగు మాది, ఈ కాన్సెప్ట్లో మనం వెళ్తున్నాం కాబట్టి కస్టమర్ షేర్ 50% వస్తుంది. అంటే ₹1,00,00,000, కంపెనీ షేర్ ₹1,00,00,000 అనమాట, ల్యాండ్ వాల్యూ కాకుండా. కాబట్టి ఒక యూనిట్ కొనుక్కున్న కస్టమర్కి ₹1,00,00,000తో పాటు ల్యాండ్ అప్రిసియేషన్ అనేది వస్తుంది అనమాట. ½ ఎకర్ కొనుక్కున్న కస్టమర్కి 210 ఎర్రచందనం మొక్కలు వస్తాయి 1/2 ఎకరం భూమితో పాటు. అంటే 2 లక్షలు 12 సంవత్సరాల తర్వాత 2 లక్షలు × 210 చెట్లు అంటే దగ్గరగా 4.5 కోట్లు. కస్టమర్ షేర్ వచ్చేసి అందులో 2 నుంచి 2,25,00,000 రూపాయల వరకు ఈ క్రాప్ రిటర్న్స్ అనేది వస్తుంది, ల్యాండ్ వాల్యూ కాకుండా. మన దగ్గర 1 ఎకరం కొనుక్కున్న కస్టమర్కి 1 ఎకరానికి వచ్చేసి 420 చెట్లు వస్తాయన్నమాట. 420 చెట్లు × 2 లక్షల రూపాయలు వేసుకున్న కూడా 8.5 నుంచి 9 కోట్లు వస్తుంది. 4 నుంచి 5 కోట్లు కస్టమర్కి, 4 నుంచి 5 కోట్లు కంపెనీకి వస్తుంది, ల్యాండ్ అప్రిసియేషన్ కాకుండా. ఎవరైతే ఎర్రచందనం మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి బంగారు భవిష్యత్తు ఇచ్చినట్టే, తక్కువ పెట్టుబడి, అధిక భూమి, అత్యధిక రాబడి. ఇది ఈ ఫామ్ ల్యాండ్స్ ఇన్వెస్టర్స్కి నేను చెప్పబోయేదన్నమాట. ఎన్ఎస్పి 2.0 అండి. దీనిలో భాగంగా కల్టివేషన్లో ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీస్ తీసుకొచ్చి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానిలో భాగంగా RFID టెక్నాలజీ అండి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ని మనం మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. నిపుణులంతా వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళారు.
బహుశా 1 or 2 మంత్స్లో RFID టెక్నాలజీ అనేది మన వెంచర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రతి మొక్కకి కూడా ఒక ఇన్ఫ్రారెడ్ చిప్ అనేది పెడతాము. డ్రోన్తో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఆ డ్రోన్ రన్ అయ్యి ఆ మొక్క మీదకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్టివ్గా డ్రోన్ ద్వారా మన ఎలక్ట్రానిక్ డివైజెస్లోకి అది ట్రాన్స్మిట్ అయ్యే విధంగా చూస్తాము, స్టోర్ అయ్యే విధంగా. ఇది ఎందుకు అంటే, ఒకటి సెక్యూరిటీ పరంగా డ్రోన్ స్కాన్ చేసినప్పుడు ఏమన్నా మొక్క స్కాన్ అవ్వలేదు అంటే ఒక చెట్టు మిస్ అయిందని అర్థము. అలాగే ఒక 3 సంవత్సరాల తర్వాత చెట్టు ఎదుగుదల ఆగిపోతే కనుక మనం ఈల్డింగ్ పాయింట్స్ ఇస్తాము. లాస్ట్ ఇయర్ దానికి సంబంధించిన డేటా, అంతకుముందు సంబంధించిన డేటా ఈ RFID టెక్నాలజీ ద్వారా చెట్టు గ్రోత్ ఆగిపోయినప్పుడు అది ఎందుకు ఆగిపోయింది అనేది ఆ పాత సంబంధించిన డేటా తీసి దీన్ని డేటా అనాలిసిస్ అనేది చేసి ఎందుకు అనేది దాన్ని విశ్లేషించి దాన్ని రెక్టిఫై చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. NSP 2.0లో భాగంగా ఇంకొక టెక్నాలజీ వచ్చేసి ఇజ్రాయిల్ ఆటో డ్రిప్ టెక్నాలజీ అండి. ఇది వచ్చేసి మొట్టమొదటిసారిగా మనం ఫార్మ్ల్యాండ్ వెంచర్స్లో మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇది మాన్యువల్ ఇంటరాక్షన్ లేకుండా సాయిల్ టెంపరేచర్ సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డ్రిప్ ఆన్ అవుతుంది, తర్వాత ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇలాంటి టెక్నాలజీని కూడా మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో రెడ్ శాండిల్ సేల్స్లో కూడా ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎగ్జిన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మనం సిస్టర్ కన్సల్టింగ్ ఇంకో ఫర్మ్ని రిజిస్టర్ చేసామన్నమాట. ఆ పేరు మీద మనకి ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పర్మిషన్ అనేది లైసెన్స్ అనేది తెచ్చుకున్నాము. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మనం ఎర్రచందనాన్ని సేల్ చేసే విధంగా మనం ఎక్స్పోర్ట్ పర్మిషన్ అనేది 2022లోనే మన కంపెనీకి వచ్చింది. అలాగే ఒక అడుగు ముందుకేసి ప్రొడక్షన్ యూనిట్ అండి, ఆల్రెడీ మన ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. ఎర్రచందనం సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన ఓన్ ప్రోడక్ట్స్ మనం ప్రొడక్షన్ చేసి మన ఫస్ట్ బ్యాచ్ అనేది మార్కెట్లోకి వచ్చింది. దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అండి మీరు చూడొచ్చు. హెర్బల్ టీ అనమాట. ఇది పైనీర్ ప్రోడక్ట్ అనమాట. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా ఎర్రచందనంతో టీ అనేది లేదు. ఇది కనుక మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే యాంటీ క్యాన్సర్, యాంటీ ఏజింగ్ అండి. క్యాన్సర్ సంబంధించిన కణాలు డెవలప్ కానివ్వదు, ఏజ్ని కూడా తగ్గిస్తుంది, బ్యూటీ పరంగా కూడా చాలా బాగుంటుంది, డైజెషను, బీపీ, షుగర్ లెవెల్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసి మెయింటైన్ చేస్తుంది అనమాట. అలాగే ఈ ఎర్రచందనం సోప్స్ అనమాట. ఇది మొట్టమొదటిసారిగా మనమే మార్కెట్లోకి రిలీజ్ చేసామన్నమాట. చాలా బాగుంది. ఇది దీనికి అలవాటు పడితే కనుక ఖచ్చితంగా వేరే సోపు ఎట్టి పరిస్థితిలో వాడలేరు, అది నేను చెప్పగలుగుతాను. ఇది 100% వాస్తవం. అలాగే జపమాలండి, ట్రెడిషనల్ యూజెస్ కోసం జపాలకి వాటికి సెంటిమెంటల్గా మనకి ఇది ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన లైవ్ వీడియో కూడా చేశాను నేను. ఈ జపమాల కాస్ట్ వచ్చేసి ఫైన్ క్వాలిటీ నుంచి తీసిందండి. ఈ జపమాల మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఎర్ర పూసలను పెట్టి జపమాల కింద చూపిస్తూ ఉంటారు ఎర్రచందనం అనేది. నేను ఆల్రెడీ దీని మీద డెమో ఇచ్చి ఒక వీడియో కూడా చేశాము. ఈ పూసలను కట్ చేసి దానికి ఆన్లైన్లో దొరికేదానికి మనకి తేడా ఏంటనేది చూపించాము. అలాగే ఎర్రచందనం బేస్ చేసుకునే ఐడిల్స్ విగ్రహాలు కూడా మనం రాబోయే రోజుల్లో వస్తున్నాయి. ఇంకా 30 రకాల కాస్మెటిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది మన నవ్యసాయి ప్రాజెక్ట్ ఎగ్జిన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనం ప్రొడక్షన్ అనేది తీస్తున్నాం అనమాట. మొదటి బ్యాచ్ కింద ఈ 4-5 ప్రోడక్ట్స్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం. మీ అందరికీ చెప్తూనే ఉంటాను, నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనేది విజన్ ఉన్న కంపెనీ అనమాట. 2030 కల్లా 30,000 ఎకరాలు మన కంపెనీ తరపున సేల్ చేసి 1,00,000 మంది పైన కస్టమర్స్ని కోటీశ్వరులు చేయాలనేదే మా విజన్ అనమాట. ఆ విజన్తోనే ముందుకెళ్తున్నాము. ఎర్రచందనాన్ని ట్రెడిషనల్గా, మెడిసినల్గా, కాస్మెటిక్ రంగాల్లో, సైంటిఫిక్ విభాగాల్లో ఈ ఎర్రచందనాన్ని యూజ్ చేస్తారు. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఎర్రచందనంతో తయారు చేసిన బుద్ధుడి విగ్రహాలు వాళ్ళ ఆఫీసులో కానీ ఇళ్లలో పెట్టుకుంటే శుభం కింద భావిస్తారు. అలాగే ఇండోనేషియాలో కొంతమంది వాళ్ళ పిల్లలకి పెళ్ళికి ఎర్రచందనాన్ని కట్నం కింద ఇస్తారు. క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్లో ఎర్రచందనాన్ని మెయిన్ మూలకం కింద వాడతారు. అలాగే ఎర్రచందనం ఉపయోగించి కాస్మెటిక్స్ రంగంలో ఈ ఎర్రచందనాన్ని బాగా వాడతారు. బ్యూటీ ప్రోడక్ట్స్ ఈ ప్రొడక్షన్ కోసం ఎర్రచందనాన్ని వాడతారనమాట. ఎర్రచందనాన్ని ప్రాసెస్ చేసి 1 ఫైన్ గ్రేడ్ ఆయిల్ తీస్తారు. దాన్ని టెరోసిబిలైన్ ఆయిల్ అంటారు. ఇది లీటర్ యొక్క కాస్ట్ 2.5 కోట్లు అనమాట. ఇది ఎందుకు అంత డిమాండ్ అంటే దీనికి స్వతహాగా బై నేచర్ యాంటీ రేడియంట్ అనే ఒక క్వాలిటీ ఉంది. కాబట్టి ఎక్కడైతే రేడియో ధార్మికత ఫ్రీక్వెన్సీ అనేది అధికంగా జనరేట్ అవుతుందో
అది వ్యాపించకుండా దీన్ని కూలెంట్ కింద వాడతారనమాట. రాకెట్స్లో, స్పేస్ క్రాఫ్ట్స్లో, న్యూక్లియర్ రియాక్టర్స్లో ఈ టెర్రోసిబ్లనాల్ అనేది యూజ్ చేస్తారనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఓన్ ప్రొడక్షన్ యూనిట్ ఉందని. ఫ్రెండ్స్, ఈరోజు ఎర్రచందనం మీద ఇంకా అవగాహన కావాలి అంటే ఈ కింద స్క్రాల్ అయ్యే నా నెంబర్కి, మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా 100% నేను దాన్ని క్లియర్ చేస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఆలోచించద్దు. నవ్యసాయి ప్రాజెక్ట్స్లో పెట్టుబడి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి పునాది. జాయిన్ NSP, గ్రో రిచ్.